ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఎంప్లాయీస్ కు బోనస్ నిధులు విడుదలకు ఆమోదం తెలిపింది. దీనికోసం 1865 కోట్లకు పైగా కేటాయించినట్లు చెప్పారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. దీంతో 10,91,000 మంది రైల్వే ఉద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పారు. మొత్తం 78 రోజులకు సంబంధించిన బోనస్ అందించనున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఎంప్లాయీస్ కు బోనస్ నిధులు విడుదలకు ఆమోదం తెలిపింది. దీనికోసం 1865 కోట్లకు పైగా కేటాయించినట్లు చెప్పారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. దీంతో 10,91,000 మంది రైల్వే ఉద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పారు. మొత్తం 78 రోజులకు సంబంధించిన బోనస్ అందించనున్నట్లు చెప్పారు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, కేంద్ర కేబినెట్ నిర్ణయాలపై అప్డేట్స్ ఏంటి? మొత్తం ఒక 6 నిర్ణయాలను ఈరోజు కేంద్ర కేబినెట్ తీసుకుంది. ఈరోజు ఉదయం ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ కేబినెట్ భేటీ జరిగింది. దాంట్లో ప్రధానంగా రైల్వే కనెక్టివిటీ పైన, రైల్వేకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ పైన ఫోకస్ అనేది కూడా చేశారు. కీలకంగా బీహార్ ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో బీహార్ కు సంబంధించినటువంటి కొన్ని కీలక ప్రాజెక్టులకు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. దాంట్లో ప్రధానంగా రైల్వే ఉద్యోగులకు సంబంధించి బోనస్ ఇస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 78 రోజులకు గాను 1865 కోట్ల రూపాయలు బోనస్ కింద విడుదల చేయాలి. దాంతో సుమారు 10,91,000 మంది రైల్వే ఎంప్లాయీస్ కి దీంతో ఉపయోగం జరిగేలాగా నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా రైల్వేకి సంబంధించి గ్రూప్ 3, 4 సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువ ఎంప్లాయీస్ అంతా కూడా బీహార్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దీంతో ఆ నిర్ణయం వారికి మరింత హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వారికి ఎక్కువ బోనస్ వచ్చేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. ఇక మరోవైపు బీహార్ కి సంబంధించి ఒక 2 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంట్లో ప్రధానంగా బఖ్తియార్పూర్, రాజ్గిర్ సంబంధించినటువంటి ఒక లైన్ దాన్ని డబ్లింగ్ చేస్తున్నారు. దానికి సంబంధించి 2,192 కోట్లు ఖర్చు ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక మరొక వైపు 4 లైన్స్ సంబంధించి ఇదొక నిర్ణయం తీసుకుంది. బీహార్ సంబంధించి హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ కింద ఈ టోటల్ ప్రాజెక్టు 78 కిలోమీటర్ల మేర ఉంటుంది. దానికి 3,822 కోట్ల రూపాయల మేరకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా బీహార్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్. మొత్తంగా 2, ఒకటి రైల్వేకి సంబంధించి ఎంప్లాయీస్ కు సంబంధించి బీహార్ కు సంబంధించి అధికంగా ఉంటారు. వారికి సంబంధించి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే ఉంది, విమర్శలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఎప్పుడైతే ఎన్నికలు ఉంటాయో, ఏ రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు ఉంటాయో ఆ రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అధికంగా ప్రాజెక్టులు మొదలు పెట్టడం కావచ్చు, లేకపోతే ఆయా రాష్ట్రాల్లో అధికంగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు ఇవన్నీ చేయడం అనేది కూడా గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ లో కూడా ఆ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్టుగా రాజకీయ వర్గాల్లో అయితే ఒక చర్చ ఉంది. ఇక మరొక వైపు పీజీ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ పైన కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సుమారు 15,000 కోట్ల రూపాయల మేరకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక మరొక వైపు షిప్ బిల్డింగ్ సంబంధించి ముఖ్యంగా నౌకా రంగాన్ని అభివృద్ధి చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగానే కొత్త షిప్ బిల్డింగ్స్ సంబంధించినటువంటి నిర్మాణాలు చేపట్టాలని కూడా మౌలిక వసతులను కల్పించడంతో పాటు వాటికి సంబంధించినటువంటి రిఫార్మ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటికి సుమారు 69,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయబోతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తంగా బీహార్ తో పాటు ఈ కీలకమైనటువంటి షిప్పింగ్ సంబంధించినటువంటి రంగాలపైన ఎక్కువగా ఫోకస్ చేశారు. వాటితో పాటు మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకున్నారు. तीसरा फैसला आज लिया गया, रेलवे के कर्मचारियों के लिए बहुत बड़ी ये खुशखबरी है। प्रोडक्टिविटी लिंक्ड बोनस अप्रूव किया गया आज कैबिनेट में माननीय प्रधानमंत्री जी ने। 78 डेज का 1866 करोड़ रुपीस का बोनस रेलवे के सभी कर्मचारियों को दिया जाएगा। करीब 10,90,000 कर्मचारी हैं जिनको इसका बेनिफिट मिलेगा। 10,90,000 कर्मचारियों को इसका बेनिफिट मिलेगा रेलवे का। और रेलवे में बहुत अभी रिसेंट टाइम्स में कार्गो बढ़ के 1.6 बिलियन टन पे हुआ है, जो कि यूएस और रशिया और यूरोप से बढ़ के नंबर 2 पे भारत की रेलवे
भारत ऑलरेडी नंबर 2 पे पहुंच गया है by doing all these reforms and improving the capacity of railway.